ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ ఏంటో పోయిందా? వెంటనే అబ్బీకి ఒక అమ్మాయిని చూడండి. అర్జున్ ఇష్టపడుతున్న అమ్మాయి ఇంట్లో జాతకం అడిగి తీసుకోండి. 2 జాతకాలు తీసుకొని అప్పుడు నన్ను పిలవండి. నేనొచ్చి మంచి రోజు చూసి పెళ్లి రోజున నిశ్చయిస్తానమ్మా. చాలా థ్యాంక్స్ స్వామి. మంచిదమ్మా. దక్షిణ తీసుకోండి స్వామి. పని చేయని చోట డబ్బు తీసుకోకూడదు. ఇది మా గురువు గారి నియమం. జాతకాలు వచ్చాక పిలవండి, నేను వస్తాను. సరేనా? ఓం నమః శివాయ. ఉంటానమ్మా. మంచిది. అక్కా, ఏంటక్కా జ్యోతిష్యుడు వచ్చి వెళ్ళారా? అవునరా. రాను నువ్వు నాకేది చెప్పడం లేదక్కా. ఎప్పుడు జ్యోతిష్యుని నేనే పిలుస్తాను. ఈ మధ్య ఆ విషయం కూడా నాకు చెప్పడం లేదు, చూసావా? రే, అలా ఏం కాదురా. వచ్చిన ఆయన నన్ను బాగా కన్ఫ్యూజ్ చేసి వెళ్ళాడు. ఆయన్ని ఎందుకు రమ్మని చెప్పానో తెలుసా? చెప్తేనే కదక్కా తెలిసేది. నువ్వు ఏ విషయం చెప్పకుండా రహస్యంగా పనులు చేస్తున్నావు కదా. ఏమండి, మీరొకరు అర్జున్ పెళ్లి విషయం గురించి మాట్లాడి వెళ్ళుంటారు. ఏంటొదినా, నేను చెప్పేది కరెక్టే కదా? అవును. అర్జున్ పెళ్లి గురించి అడుగుదామనే రమ్మన్నాను. కానీ నా మనసుకు మాత్రం ఒకటి అనిపిస్తుంది సీను. అభికి పెళ్లి చేయకుండా అర్జున్ మాత్రమే పెళ్లి చేసుకోవడం అంటే నా మనసుకి చాలా బాధగా ఉందిరా సీను. నాకెందుకో నేను సరైన నిర్ణయం తీసుకున్నానా లేదా అని కొంచెం సందేహంగా ఉందిరా. ఏమైంది? ఏం లేదక్కా, మాక్కూడా అదే ఫీలింగ్. కానీ దీని గురించి మీతో ఎలా చెప్పాలి అని ఈయన చాలా భయపడి తనలో తాను సతమతమవుతూ ఉన్నారొదినా. అభికి అర్జున్కి ఒకటే మండపంలో పెళ్లి చెయ్యొచ్చు, కానీ 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 వదిన పర్వాలేదు, చెప్పండి వదినా. అభికి ఇప్పటికే అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామని 2 సార్లు నిశ్చితార్థం వరకు వెళ్లి ఆగిపోయింది. ఇక మీదట అలాంటిదేదైనా జరిగితే తట్టుకోవడం నా వల్ల కాదురా సీను. అభి కూడా టోటల్ గా అప్సెట్ అవుతాడు. కాదక్కా, పాజిటివ్ గా అనుకుందాం. ఊరి జనం అర్జున్కి మాత్రమే పెళ్లి చేశామంటే తప్పుగా మాట్లాడుకుంటారు. వాళ్ళకి అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి? అభికి అర్జున్ తో పాటు ఒకటే మండపంలో పెళ్లి చేసేద్దాం. మనం ఈసారి రిస్క్ తీసుకుందాం. ఏం జరుగుతుందో చూద్దాం. అదేరా, ఈ విషయంలో నేను కాన్ఫిడెంట్ గా ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. అభిని తలుచుకుంటే బాధగా ఉంది. రిస్క్ తీసుకుందామా వద్దా అని ఒకటే కన్ఫ్యూజన్ గా ఉంది. అందువల్లే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఏం నిర్ణయం వదినా? అందుకే గురూజీని రమ్మని చెప్దామని ఆయన్ని పిలిపించాను. ఏం చెప్పారక్కా? 2 పెళ్లిళ్ళు ఈ ఇంట్లో జరగబోయే సమయం వచ్చేసిందని ఆయన చెప్పారు. పెద్ద కొడుక్కి అమ్మాయిని చూడమని చెప్పారు. అర్జున్, అభి వాళ్ళకు చూసిన అమ్మాయిలతో పాటు 4 జాతకాలు సిద్ధంగా ఉంచమని గురూజీ చెప్పారు. సూపర్ వదినా, మంచి విషయమే కదా. దీని గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? అర్జున్కి అమ్మాయి రెడీగా ఉంది, కానీ అభికి అమ్మాయి వదినా. ఆవేశపడకు, ఓర్పుగా ఉండు. చూడాలి. చూసి 4 జాతకాలు ఏర్పాటు చేసి ఒక మంచి రోజు చూసి గురూజీని రమ్మని చెప్పాలి. 4 జాతకాలు కలిపివ్వాలిరా సీను. ఏమండి, చెప్దామా? కాని అంతకంటే ముందు సత్య ఇంకా అర్జున్ని పెళ్లి చేసుకోవడానికి తను మనస్ఫూర్తిగా అంగీకరించలేదు కదా. అది ఎందుకని ఇంకా అర్థం కావడం లేదు. తను ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఆ తర్వాతే నేను మిగతా నిర్ణయాలు తీసుకుంటాను. సత్య ఇచ్చే సమాధానమే నేను తర్వాత తీసుకోబోయే అన్ని నిర్ణయాలకి మూలంగా ఉంటుంది. సీను,
ఎవరో వచ్చారు, వెళ్ళి చూడు. అలాగే చూస్తానక్క. ఆ, ఆ, వదిన నేను కూడా వెళ్ళి చూస్తాను. ఆ. అయ్యో వీళ్ళ సత్య గురించి మాట్లాడి నిమిషం కూడా కాలేదు కదండి. ఇంతలో ఆ అమ్మాయే వచ్చేసింది, అది కూడా వాళ్ళ అమ్మా నాన్నలతో. తాంబూలం తీసుకొని వస్తున్నారండి. ఏవండి, నాకెందుకో తప్పుగా అనిపిస్తోంది. శకునం బాగోలేదు. నువ్వు ఆగు, వాళ్ళని అలాగే వెనక్కి పంపించేస్తాను. అరేరే సత్య, నలన్ సార్, రండి రండి. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్కారం. హాయ్ ఆంటీ. వాట్ అ సర్ప్రైజ్. ప్లీజ్ రండి, లోపలికి రండి. రండి. రండి రండి రండి. రండి, రండి. కూర్చోండి ఆ. ప్లీజ్. కూర్చో కామాక్షి, కూర్చో సత్య. కూర్చోండి. ఆ, చెప్పింది గుర్తుందిగా? ఆ, రండి రండి. నమస్కారం. నమస్తే. నమస్కారం. కూర్చోరా. హాయ్ అంకుల్. హాయ్ అర్జున్. హాయ్ అండి. హాయ్. హాయ్ సత్య. హాయ్. ఎవరో ఒకరు మాట్లాడతారనుకున్నాను. సరే నేనే మాట్లాడతాను. సడన్ గా ఇలా వచ్చామని ఏమీ అనుకోకండి. మీరు మా ఇంటికి వచ్చి ఎలా సర్ప్రైజ్ ఇచ్చారో అదే ట్రెండ్ మేము కూడా ఫాలో అయ్యి వచ్చాము. నేను ఒక మాట కూడా చెప్పకుండా సడన్ గా రావాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. పర్వాలేదు, మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను ఈ సర్ప్రైజ్ని అస్సలు ఊహించనే లేదండి. కామాక్షి, ముహూర్తం దాటిపోయాక తాంబూలాలు మార్చుకుందాం. ఎవరు ఏం మాయా మంత్రం వేశారో నాకు అర్థం కావట్లేదు. సడన్ గా నా కూతురు నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటే అర్జున్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది.